జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పదవి కూడా లేదు. అవమానంతో అసెంబ్లీకి రాడు, రాజీనామా చేస్తాడు అని టీడీపీ ఫేక్ సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే గట్టి షాక్ తగిలేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే బై ఎలక్షన్స్ వస్తే టీడీపీ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే గెలుచుకుంటారు ఆ సీట్ని. తరతరాలుగా వైసీపీ కంచుకోటలా ఉన్న పులివెందుల ఓడిపోతే ఇది చాలా అవమానకరం. దానితో పోల్చుకుంటే ఈ 11 సీట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయితే గతంలో 2014-19 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అసెంబ్లీ వదిలి ప్రజల మధ్యకి వచ్చాడు. దాదాపు 3 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉన్నాడు. దాని తర్వాత 2019-24 ఈ టైంలో చంద్రబాబు నాయుడికి మాట్లాడే అవకాశం ఉన్నా భార్యను అవమానించారని ఇది గౌరవ సభ కాదు, నేను ప్రజల మధ్యకి వెళ్తాను అని అసెంబ్లీ వదిలి వెళ్ళాడు. అయితే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు హయాంలో రాజకీయంగా గొడవలున్నా సరే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు స్నేహితులు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి రారు, పార్టీ మరి లేదు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కౌంటర్గా ఏ ఒక్క పథకం అమలు చేయకపోయినా కొంత టైం ఇద్దాం, ఏ ఒక్క పథకం అమలు చేయకపోయినా వాళ్ళందరినీ గట్టిగా ప్రశ్నిస్తా, పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోను, కార్యకర్తల మీద దాడులు ఏవి సహించను, తొందరలోనే మీ అందరి తాట తీస్తానని ఆయన గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు.